వచ్చాను. మరి ఒక విషయం, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలు సరిగ్గా చూడనప్పుడు ఆ పిల్లలకి ఏముంటాయి హక్కులు? వాళ్ళు కోర్టుకెళ్ళి మా నాన్న మా అమ్మ సరిగ్గా చూడలేదంటే నెలకు మీకు ఇంత డబ్బులు మీరు మీ పిల్లలకి ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పి చట్టం చెప్తుంది కదా. అదే చట్టం ఏం చెప్తుందంటే ఇక్కడ చెప్తాడు, ఆ చిన్నపిల్లలు పెద్దవాళ్ళైపోతున్నారు, మీరేమో ఇంకా వాళ్ళకి అవసరం లేకుండా ఉన్నట్టు వాళ్ళు పేరు చెబుతున్నప్పుడు అదే చట్టం ఏం చెప్తుందంటే మా పిల్లలు మమ్మల్ని చూడలేదంటే మీ పిల్లలు మీకు మెయింటెనెన్స్ ఇచ్చే విధంగా కూడా చట్టం ఉంది. మీరు కనుక కోర్టుకెళ్ళి మన అబ్బాయి మా చూడలేదు అతను ఇంత సంపాదిస్తామని చెప్తే కనుక కోర్టు కూడా కాదు, ఒక చిన్న ఆదివారి ఒక చిన్న తెల్లకాయడం మీద రాసి మా అబ్బాయి మమ్మల్ని చూడలేదు అని చెప్తే వాళ్ళు పిలిపించి మీకు మెయింటెనెన్స్ అప్పటికప్పుడే చుట్టూ లారీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే పిలిపించి అతని జీతం ఎంత, అతని ఆదాయం ఎంత, అతని ఖర్చులు ఎంత అవుతుంది, అతని ఆస్తి ఎంత ఉంది అవన్నీ చూసుకొని నెలకి మీకు ఎంత ఇవ్వాలని చెప్పేసి అక్కడక్కడ నిర్ణయం తీసుకుని అక్కడక్కడ ఫిక్స్ చేసే విధంగా కొత్తగా చట్టం వచ్చిందనే విషయం మీకు తెలుసుకోవాలి. కాబట్టి నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టి చదివించాను, నా ఆస్తులను చదివించాను, చదివించిన తర్వాత ఈరోజు పట్టించుకోవట్లేదు మా అబ్బాయి అనే భయం మీకు ఉండకూడదు. ఎందుకంటే అంత ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఆ చట్టాన్ని పెట్టారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు కనుక ప్రేమతో ఆప్యాయతో నేను పెద్దోళ్ళు అయిపోయాం కదా, మా ఆస్తులన్నీ కూడా మాకెందుకు మా పిల్లలు రాసేస్తే పోతుంది కదా అని మీ పిల్లలకి ఆస్తులు రాసిన తర్వాత ఆస్తి రాసేసిన తర్వాత పిల్లలు ఏమనుకుంటారు చాలా మంది, కొంతమంది ఇంకా ఆస్తి రాసేసారు, ఇంకా మా అమ్మ నాన్న నాకు అవసరమే ఉంది, ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకా వాళ్ళు చూడాల్సిన బాధ్యత మాకెందుకు, నలుగురు ముగ్గురు ఇంకా అక్కడ ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, నేను ఒక్కడనే చూడాలంటే మిగతా వాళ్ళు చూసుకోవచ్చు కదా అని ఎవరికి వాళ్ళు పట్టించుకోకుండా నువ్వు చూసుకోవాలంటే నువ్వు చూసుకో. చిన్నప్పుడేమో అమ్మ నాది అని కొట్టుకొని పెద్ద అయిన తర్వాత అమ్మ నీది అని కొట్టుకుంటారు. ఆ టైప్లోనేమో వాళ్ళు చేస్తే కనుక అక్కడ కూడా మీకు ఏమైనా అలా చేస్తే కనుక వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా చట్టం ఉంది. కాబట్టి ఒక విషయం చెప్పిన సెంట్ ఆన్స్ సొసైటీ ఇక్కడ లీగల్ కౌన్సిల్ సెల్ ఉంది. మీకు ఎప్పుడు ఏ విధమైనటువంటి ఇటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీ అందరూ మీకు అందుబాటులో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు గర్వంగా వాళ్ళు ధైర్యంగా బతికే విధంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చట్టం పెట్టారు కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఎవరికి కూడా భయపడద్దు. అలాగే మీకున్న రాయితీల గురించి కానీ సీనియర్ సిటిజన్స్కి మీకు గవర్నమెంట్ ఇచ్చే స్కీముల గురించి, మీకు మెడికల్ స్కీమ్ గురించి, మెడికల్ ఇన్సూరెన్స్ గురించి, మిగతా అన్ని విషయాలు కూడా ఇంకొకసారి చాలా మాట్లాడితే కనుక మీ అందరికి కూడా మాకు ఇన్ని రాయితీలు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఈ మధ్య తెలుసు కదా, ఆడవాళ్ళకి బస్సుకి తెలుసుకోవచ్చు హ్యాపీగా, అది గవర్నమెంట్ ఇచ్చింది ఆడవాళ్ళు. అలాగా సీనియర్ సిటిజన్స్ కూడా చాలా రాయితీలు ఉన్నాయనే విషయం చాలా మంది తెలియక పాపం నష్టపోతుంటారు. కాబట్టి ఒకసారి దాని గురించి కూడా మేము పెట్టినప్పుడు మీ అందరికి కూడా అవగాహన కల్పిస్తాం. ఇప్పుడు చాలా డాక్టర్ గారు మన మెడికల్ వైపు బాగా భయపెట్టిస్తారు కదా, గుండె జబ్బు ఆ జబ్బు ఈ జబ్బు అని. డాక్టర్లకు దూరంగా ఉంటే లాయర్లకు కూడా ఎంత కొంచెం దూరంగా ఉంటే అంత బాగానే ఉంటుంది. కాబట్టి అందుకోసమే ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్లో కూడా డైరెక్ట్గా ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి మీరు చేతుల కింద పెట్టారు. కాబట్టి ఇప్పుడు జబ్బులు వస్తాయి, అది వస్తాయి, ఏది వస్తాయి అని దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకన్నా ఇప్పుడున్న జనరేషన్ కన్నా మీరందరూ కూడా చాలా స్ట్రాంగ్ బ్రాండ్. మీకున్నంత గుండె వేరే కానీ మీకున్నటువంటి మీరు తిన్న ఆరోగ్యం కానీ ఇప్పుడు చిన్న తిండి కానీ ఇప్పుడు తినట్లేదు. కాబట్టి మీరు దేనికి ఆధారపడవద్దు. మీరు వాళ్ళకి చెప్పండి మేము బాగానే ఉండాలి కదమ్మా, మీ ఆరోగ్యం మీరు జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి మీరేమి భయపడద్దు. ఇంకా లీగల్ గురించి మాట్లాడుతూ మీరు పడుకుంటారు కాబట్టి ఇంకొకసారి మార్నింగ్ టైంలో ఎప్పుడో కూర్చోబెట్టి మీ అందరికి కూడా అవగాహన కల్పిస్తాం. కాబట్టి ఒకే ఒక మాట చెప్పేది ఏంటంటే దేనికి ఆధారపడవద్దు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సెంట్ ఆన్స్ సొసైటీ లీగల్ సెల్ ఉంది. మేము అందరూ ఇక్కడ ఉన్నాం కాబట్టి మీతో మేము ఉన్నాం, మీ వెనకాల మేము ఉన్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.